హాయ్ స్టూడెంట్స్. సో రీసెంట్గా ఒక స్టూడెంట్ మా వెబ్సైట్ని చూసి కాంటాక్ట్ అయ్యాడు. కోల్ మైనింగ్ వర్కర్స్కి సేఫ్టీ హెల్మెట్ ఒకటి కావాలి అని చెప్పాడు. నార్మల్గా కోల్ మైనింగ్ వర్కర్స్కి ఒక ఎల్డిఆర్ పెట్టేసి బ్రైట్నెస్ తగ్గట్టుగా లోపల ఇంటెన్సిటీని బేస్ చేసుకొని లైట్ ఎలా గ్లో అవ్వాలి అలాంటి ప్రాజెక్ట్స్ అనేవి తయారు చేశారు. బట్ స్టూడెంట్ ఏమన్నాడంటే, సార్ నాకు లైవ్ ట్రాకింగ్ కూడా కావాలి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో తెలియాలి అంటే ఒక డౌట్ రేస్ చేశాడు. మేము కోల్ మైనింగ్ వర్కర్ సేఫ్టీ హెల్మెట్ని తయారు చేసాం. సో దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే, డిహెచ్డి సెన్సార్ ఎప్పుడు టెంపరేచర్ని హ్యూమిడిటీని డిటెక్ట్ చేసి ఇప్పుడు ఈ పర్సన్ ఉన్న దగ్గర టెంపరేచర్ హ్యూమిడిటీ ఎంత ఉంది. MQ135 గ్యాస్ సెన్సార్ ఏంటంటే అక్కడ ఏమైనా హార్మ్ఫుల్ గ్యాసెస్ డిటెక్ట్ అయినాయా లేదా. ఫిజియో సెన్సార్ ఏమైనా పైనుంచి స్టోన్స్ కానీ బొగ్గు అలాంటి ఏమైనా పడిపోతున్నప్పుడు మనం పెట్టుకున్న 3 థ్రెషోల్డ్స్ కంటే లెవెల్స్ ఎక్కువైనా కానీ లెవెల్స్ తక్కువ అయినా కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఇక్కడ బజర్ అనేది మోగుతుంది. నేను డేంజర్ పొజిషన్లో ఉన్నాను, సో నేను బ్యాక్ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. సో పైన మానిటరింగ్ టీము ఎగ్జాక్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి ESP8066 మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదే ఒక లోకల్ వైఫైకి 2.4 GHz ఫ్రీక్వెన్సీస్లో కనెక్ట్ అయ్యి ఇది రీడ్ చేసుకున్న డేటాని లోకల్ హోస్ట్ ద్వారా మన వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇలాంటి RFID కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు పర్సన్ ఎవరైతే వెళ్తున్నప్పుడు ఎవ్రీ 100 మీటర్స్కి ఒక్కొక్క కార్డ్ని అక్కడ ప్లేస్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఎప్పుడైతే ఇది రీడర్ని చదివిద్దో పైన వెబ్సైట్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అంటే గ్యాస్ డిటెక్ట్ అయ్యింది అని పైన మానిటరింగ్ టీమ్ తెలిసినా ఇప్పుడు ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నాడు, ఎంత ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాడు, ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు, ఏంటి ప్రతిదీ ఎగ్జాక్ట్ తెలుస్తుంది.